ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 14. డేట్ చూసుకున్నామంటే 7 ఏప్రిల్ 2020, టైం 5:30 అయితే అవుతుంది. సో ఈరోజు ఈ టైం వరకు ఉన్న అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ మీరైతే పొందండి. ఇంకా మనం అప్డేట్స్ నుంచి స్టార్ట్ చేసామంటే సో ఫస్ట్ అప్డేట్స్ వచ్చేసరికి డిజిటల్ చార్ట్ స్టేషన్. సో ఇది నాకు రిపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో మేలో ఒక ఫోన్ అయితే లాంచ్ కాబోతున్నట్టు చెప్తున్నారు. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 192 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో దానితో పాటు దీంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 735 ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ రాబోతున్నట్టు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మేబీ నెక్స్ట్ మంత్ అయితే ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం 192 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఏ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అనేసి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, మీరు OnePlus 6 లేదా 60 యూజ్ చేస్తున్న మాత్రం మీకు ఆక్సిజన్ OS ఓపెన్ బీటా 6 అయితే రోల్అవుట్ చేస్తారు. దాంతోపాటు మార్చ్ సెక్యూరిటీ ప్యాక్ 2020 కూడా రోల్అవుట్ అవుతుంది. సో దీంతోపాటు మీకు జెన్ మోడ్ ఉంటుంది కదా, సో వర్షన్ 1.5.0 దీన్ని అయితే అప్డేట్ చేశారు. సో దాంతోపాటు కొన్ని బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఫిక్స్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ యూజ్ చేస్తుంటే మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే ఫ్రెండ్స్, ఇది యాపిల్ iPhone 12. సో వీటికి సంబంధించిన ఏదైతే కొంచెం ప్రోటోటైప్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఇవి మనకి క్యాట్ డిజైన్స్ అనమాట. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయినాయి. సో టోటల్ స్పెసిఫికేషన్ కాదు, కొన్ని అయితే లీక్ అయ్యాయి. సో దీంట్లో ఫస్ట్ యాపిల్ 12 చూసుకున్నామంటే ఏదైతే 5.4 ఇంచెస్ అయితే ఉంటుంది. మోడల్ నేమ్ చూసుకున్నామంటే D52G. అలాగే దీంట్లో వచ్చేసరికి అల్యూమినియం బాడీ అయితే యూజ్ చేశారు. A14 సంబంధించి చిప్ సెట్, ఇది 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. సో యాపిల్ 12 6.1 ఇంచెస్ స్క్రీన్తో అయితే వస్తుంది. D53G మోడల్ నేమ్. అలాగే అల్యూమినియం బాడీతో అయితే కూడా దీన్ని తీసుకొస్తున్నారు. దీంట్లో కూడా ఏదైతే A14 5G చిప్ సెట్ అయితే తీసేశారు. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఏదైతే యాపిల్ 12 Pro చూసుకున్నామంటే 6.1 ఇంచెస్ అయితే ఉంది. మోడల్ నేమ్ చూసుకుంటే D53P స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి A14 చిప్ సెట్ అయితే చేశారు. ఇది 5G సపోర్ట్ చేస్తుంది. 3 కెమెరాస్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి లైడార్ స్కానర్ అయితే ఉందో దాని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి అయితే iPhone 12 Pro Max. సో దీంట్లో మనకి 6.7 ఇంచెస్ స్క్రీన్ ఉంది. మోడల్ నేమ్ చూసుకున్నామంటే D54P. దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారు. A14 చిప్ సెట్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. 3 కెమెరా సెటప్ అలాగే లైడార్ స్కానర్ అయితే వస్తుంది. సో వీటన్నిటిలో కామన్గా మనకి చిన్న నాచ్తో అయితే దీన్ని తీసుకురాబోతున్నారు ఈ అయితే. సో తొందరలో మనకి iPhone సంబంధించిన 12 సో తొందరలోనే మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్, ఇండియాలో మీరు MI TV మోడల్స్ యూజ్ చేస్తుంటే మాత్రం వీళ్ళైతే ఒక అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. సో ఈ అప్డేట్లో వీళ్ళు వచ్చేసరికి ప్యాచ్ వాల్ 3.0ని తీసుకొస్తున్నారు. దాంతోపాటు మనకి కంటెంట్ పార్ట్నర్స్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే ఇంప్రూవ్డ్ UI ఏదైతే ఉందో దాంతో అయితే వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసరికి కంటెంట్ పార్ట్నర్స్ అని చెప్పాను కదా, ఈసారి వచ్చేసరికి Disney+ హాట్‌స్టార్ అయితే వీళ్ళైతే టైఅప్ అయ్యారు. ఒకసారి మీరు అప్డేట్ చెక్ చేసుకోండి ఈ టీవీస్ యూజ్ చేస్తుంటే. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్, పోకో అయితే ట్విట్టర్లో అయితే ఒక పోల్ అయితే కండక్ట్ చేశారు. సో ఎవరైతే CEO ఉన్నారు కదా, సో ఆయన అయితే సో మేజర్గా ఈ పోల్లో చూసుకున్నామంటే ఎక్కువ శాతం అయితే ఓటింగ్స్ వచ్చేసరికి అయితే ఇయర్ బడ్స్ మీద అయితే ఓట్ అయితే వేశారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఆ ఎక్కువ ఓటింగ్ పడిన దాన్ని వీళ్ళు ప్రోడక్ట్ని అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో దీంట్లో ఎక్కువ ఓటింగ్ చూసుకుంటే ట్రూలీ వైర్లెస్ ఇన్ ఇయర్ ఏదైతే ఉందో సో దానికైతే ఎక్కువ ఓటింగ్ అయితే జరిగింది. సో తొందరలోనే వీటికి సంబంధించిన ఇయర్ బడ్స్ అనేవి లాంచ్ చేస్తామనేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో పోకో F2 అలాగే ఇయర్ బడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది లాంచ్ ఈవెంట్లో అయితే. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్తో ఊబర్ అయితే ఏదైతే ఉందో అదైతే వీళ్ళతో పార్ట్నర్షిప్ అయితే చేశారు. సో ప్రజెంట్ వీళ్ళు ఫ్లిప్కార్ట్తో కాకుండా మనకి బిగ్ బాస్కెట్ అలాగే స్పెన్సర్స్తో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకొని ఏవైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా వాటిని అయితే డెలివరీ చేయడానికి అయితే వీళ్ళతో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. సో ప్రజెంట్ చూసుకున్నామంటే వీళ్ళు ఢిల్లీలో అలా బెంగళూరులో మొబైల్ అయితే ఈ సంబంధించిన డెలివరీస్ అనేవి చేయడానికి అయితే పార్ట్నర్షిప్ అయితే తీసుకుని చెప్తున్నారు. సో దానితో పాటు ఎవరైతే డ్రైవర్స్ ఉంటారు కదా, ఊబర్ డ్రైవర్స్, సో వాళ్ళకి వచ్చేసరికి ఎక్స్ట్రాగా మనీ అయితే అర్న్ చేసుకోవడానికి అయితే వీళ్ళైతే స్కోప్ అయితే కలిగిస్తున్నారు. సో దాంతోపాటు మీకు అయితే వీళ్ళు అర్న్ చేస్తుంటారు కదా మనీ అంతా, సో ఆ మనీ అంతా వీళ్ళు డ్రైవర్స్కి ఇచ్చేసినట్టు ఇక్కడ చెప్తున్నారు. సో దానితో పాటు వీళ్ళకి ఎవరైతే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ ప్రకారం ఎవరైతే వీళ్ళు డెలివరీస్కి రెడీ అయితే వస్తుంటారు కదా, సో వాళ్ళకైతే వీళ్ళు శానిటైజర్స్ అలాగే మాస్కులు కానీ సో అలాగే మనకి స్పెషల్ ట్రైనింగ్ అయితే సేఫ్టీకి సంబంధించిన ట్రైనింగ్స్ అయితే దీంట్లో ఇవ్వబోతున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో తొందరలోనే మనకి బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, నోయిడా, సో కోల్కతా, సో ఇలాంటి ఏరియాస్లో అయితే ఊబర్ ప్లస్ ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అయితే చేయబోతున్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ వీళ్ళు అయితే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేవి డెలివరీ చేయడం లేదు, ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే వీళ్ళు డెలివరీ అయితే చేస్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మారితే OnePlus సంబంధించిన వ్రాప్ ఛార్జింగ్ 30 వైర్లెస్ ఛార్జింగ్. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అయితే ఫిట్ చేయబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్టే OnePlus 8 Proలో కూడా 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే తేబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈసారి వచ్చే వైర్లెస్
వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది కదా మనకి ప్యాడ్ లాంటిది. సో దీంట్లో వీళ్ళు ఫ్యాన్ అయితే యూజ్ చేయబోతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో దీనివల్ల మనకి ఫోన్ లేదా మనకి ఇది ఛార్జర్ ఉంటుంది కదా, ఇది ఓవర్ హీట్ కాకుండా మనకి ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 0 to మనకి 50% వచ్చేసరికి 30 minutes అయితే పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ కావాలంటే 80 minutes టైం అయితే తీసుకున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో దీని ప్రైస్ చూసుకున్నామంటే €70 అయితే దీని చేశారు. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చామంటే 5,750 రూపీస్తో ఈ ప్రైస్ అయితే ఉంది. సో తొందరలోనే మనం OnePlus లాంచ్ ఈవెంట్లు అయితే ఈ వైర్లెస్ ఛార్జర్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. బట్ కరోనా వైరస్ వల్ల మనకి లాంచ్ ఈవెంట్ అయితే లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నామంటే యాపిల్ ఐప్యాడ్ ప్రో 2020. సో మార్చ్లో అయితే దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ప్రెజెంట్ మన ఇండియాలో కూడా వీటైతే తేబోతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో 11 inches అలాగే 12.9 inches సంబంధించిన మోడల్స్ అనేవి అమెజాన్ ఉంటుంది కదా, అమెజాన్ ఇండియాలో. సో దీంట్లో అయితే లిస్ట్ అయితే మనకు జరిగాయి. సో దీన్ని చూసుకున్నామంటే A12Z బయానిక్ చిప్ సెట్ అయితే చూశారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. లైడర్ స్కానర్ అయితే వస్తుంది. 6GB ర్యామ్ అలాగే 128GB 256GB 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రాబోతుంది. మనం బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 4K 60 frames per second వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. సో ప్రెజెంట్ ఇది మనం ఇండియాలోకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తొందరలోనే దీన్ని లాంచ్ ఈవెంట్ అయితే చేస్తారన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నామంటే 9th one ఇది మనకు వచ్చేసరికి మీరు ఏదైతే స్మార్ట్ ఫోన్ సంబంధించిన వారంటీ గురించి అయితే, సో అన్ని కంపెనీస్ వచ్చేసరికి ఈ సంబంధించిన వారంటీ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నట్టు, ఎక్స్టెండ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ మనకి వీళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ మనకి పెట్టారనమాట. సో మనకి స్టార్టింగ్ March 23rd అంటే మన వారంటీ అనేది మనకి ఈ లాక్డౌన్ పీరియడ్లో అయిపోతే మాత్రం వీళ్ళైతే దీన్ని May 31st వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. సో ప్రతి ఒక్క కంపెనీ అయితే ఈ ఏదైతే వారంటీ అనేది ఇదే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో మనకి ఒప్పో కానీ అలాగే రియల్మీ, శాంసంగ్, OnePlus, వివో, హువాయ్, హానర్, లెనోవో అలాగే మోటరోలా, ఆసూస్, ఐటెల్ కానీ అలాగే లావా కానీ, సో ప్రతి ఒక్క కంపెనీ అయితే వాటికి సంబంధించిన వారంటీ అనేది May 31st వరకు అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో కొన్ని వరకు అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు లాక్డౌన్ పీరియడ్లో మీ వారంటీ అనేది కంప్లీట్ అయింటే మాత్రం మీరైతే May 31st వరకు అయితే ఈ వారంటీ అనేది మీరు పొందొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే ఫ్రెండ్స్, రెడ్మీకి సంబంధించిన రూటర్ AX180. సో వీటికి సంబంధించిన అయితే 3G సర్టిఫికేషన్ అయితే పొందింది. సో తొందరలోనే మనకి రెడ్మీ రూటర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మాట్లాడినామంటే హానర్ ప్లే 40. సో దీని అయితే వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో April 9th అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అలాగే దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే కిరిన్ సంబంధించిన 710A ప్రాసెసర్ అయితే దీంతో తీసుకురాబోతున్నట్టు ఇక్కడ మనకి. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే అయితే 12th one ఇది ఒప్పోకి సంబంధించిన AS2 అలాగే ఒప్పో ఎన్కో W31 TWS ఇయర్ బడ్స్. దాంతోపాటు వీళ్ళ కంపెనీ అయితే కన్ఫర్మ్ అయితే చేసింది. సో April 13th అయితే ఈ సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు ఇక్కడ వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకున్నామంటే 4:30 PM అయితే ఈ లాంచ్ ఈవెంట్ అయితే చైనాలో అయితే కండక్ట్ కాబోతుంది. సో చూద్దాం మనం ఈ ఒప్పోకి సంబంధించిన అయితే ఫోన్ కానీ TWS ఇయర్ ఫోన్స్ కానీ సో మన ఇండియాకి వస్తాయా రావా అనేసి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ టైం వరకు ఉన్న టెక్ అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.